తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన మున్సిపల్ నామినేషన్లు 7 నగరపాలక సంస్థలు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 24,450 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ముగిసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారు? ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలు నిర్ణయించిన గడువు నిన్నటితో ముగిసింది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కూడా అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు అయితే సమర్పించారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి నేడు జరగనున్న స్క్రూటినీ పరిశీలనపై ప్రక్రియపై అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న మున్సిపాలిటీలు మరియు 2 కార్పొరేషన్లు వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వాతంత్రులు కూడా పెద్ద ఎత్తున బరిలోకి దిగనున్నారు. అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లకు గాను సుమారు 600 మంది అభ్యర్థులు అయితే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఒక్క డివిజన్ నుంచి సగటుగా 5 నుండి 10 మంది వరకు నామినేషన్లు వేసినట్టయితే తెలుస్తుంది. అయితే రామగుండం కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లలో గట్టి పోటీ నెలకొంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ అయితే పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అధికారులు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అఫిడవిట్ లో ఏవైనా తప్పులున్నాయా, ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయా, నామినేషన్ల తిరస్కరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎన్నో నామినేషన్ పత్రాలు రిజెక్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేందుకైతే పార్టీ అధిష్టానాలు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేశాయి. అయితే ఈ నెల ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్ కోసం అయితే జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాల్లోనూ ఓటర్లు తమ నగర పట్టణ పాలకులను ఎన్నుకునేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సంతోష్, ఇప్పుడు ఉమ్మడి కరీంనగరే కానీ వరంగల్ కానీ మేడారం జాతర సందర్భంగా ప్రజలందరూ జాతరలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. అయితే అలాగే అంటే నామినేషన్ పర్వం కూడా కొంచెం మందకొడిగా ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే దీంట్లో వాస్తవాలు ఎంత? అంటే తెలంగాణ కుంభమేళ అయినటువంటి మేడారం జాతర పురస్కరించుకొని అదే సమయంలో ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం, మరోవైపు తెలంగాణ కుంభమేళ అయినటువంటి మేడారం జాతర ఒకటేసారి రావడంతో ప్రజలు అటు నామినేషన్ల వైపు తమ కార్యకర్తలతో వెళ్ళాలా, లేకపోతే కుటుంబ సమేతంగా మేడారం జాతరను జరుపుకోవాలన్న సందిగ్ధంలో ఉన్నారు. మొత్తంగా అయితే ఇటు మేడారం జాతరను జరుపుకునే క్రమంలో మేడారం జాతర అటు అటెండ్ అయిన తర్వాత మరోవైపు ఇటు కొంతమంది నామినేషన్లు వేసే నామినేషన్ వేసే వారితో ఉంటూ కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న సందర్భాలు అయితేనే మొత్తంగా కూడా ఇటు ఒకవైపు ఎలక్షన్స్, మరోవైపు మేడారం జాతర ఒక కన్ఫ్యూజన్ ప్రజల్లో తీసుకొచ్చిందనే చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్.